ఇది పర్సనల్ ఫైనాన్సెస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనుషులు డబ్బులు సేవ్ చేయలేకపోతున్నారు, ఇది పెద్ద సమస్య. దీని వెనకాల హ్యూమన్ బిహేవియర్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ప్లస్ మనం ఫైనాన్సెస్ ని కొన్ని విషయాల మీద కరెక్ట్ గా అర్థం చేసుకోకపోవటం వల్ల కూడా మనం ఈ ప్రాబ్లం అనేది మన రీటైల్ నిజ జీవితంలో మనం ఫేస్ చేస్తాము. సో వన్ బై వన్ కొన్ని విషయాలు అర్థం చేసుకుందాము. సో ఈ 5 పాయింట్స్ మీద మనం ఇవాళ మాట్లాడుకుందాము. ఇండియన్ కల్చర్ అనేది సేవింగ్ కల్చర్, ఈ కల్చర్ అనేది మారుతుంది. లైఫ్ స్టైల్ పెంచుకుంటున్నారు ర్యాపిడ్లీ, దానికోసం ఈఎంఐ బేసిస్ మీద ఖర్చులు పెడుతున్నారు. కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది సేవింగ్ పర్సంటేజ్ తో చూస్తుంటే, ప్లస్ సోషల్ మీడియా ప్రెషర్ పెరుగుతుంది లైఫ్ స్టైల్ కోసం. సో సో ప్రతి ఒక్క పాయింట్ వన్ బై వన్ అనేది మనం అర్థం చేసుకుందాము. సో దీంట్లో ఒకవేళ మనం కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే డెఫినెట్లీ దీని మీద మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచించాల్సిన పాయింట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ముందుగా ఇన్కమ్ సమస్య కాదు. సో ఇన్కమ్ ఇండియాలో సమస్య కాదు. సమస్య ఎక్కడుందంటే ఖర్చులు ఇన్కమ్ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా అవుతుంది. దీనివల్ల లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతున్నారు. సో ఓవరాల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుంటే, 30,000 సంపాదించినప్పుడు మనం 5,000 సేవింగ్ చేసుకుంటున్నాము. కానీ అదే 30,000 80,000 ఇన్కమ్ మారినప్పుడు మన సేవింగ్స్ అనేది 0 అయిపోతున్నాయి. సో ఇది ఒక రియాలిటీ చెక్. మనం ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఎక్కడో ఏదో మిస్టేక్ మన సైడ్ నుంచి జరిగింది, ఆ మిస్టేక్ మనం సరిదిద్దుకోవాలి అనేది ఒక చిన్న పాయింట్. సో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరిగిద్ది అంటే, ఉన్న ఇల్లు కన్నా ఎక్కువగా పెద్ద ఇల్లు కావాలి. సో దానికోసం పాత ఈఎంఐ క్లోజ్ చేసి కొత్త ఈఎంఐకి వెళ్ళిపోతాము. సో పాత ఈఎంఐ మనకి 25,000 ఉంటాయి, కొత్త ఈఎంఐ మనకి 45,000 ఉంటది. అలా పెద్ద ఇల్లు కోసం పెద్ద ఈఎంఐ కట్టుకోవాలి. కార్ ఫ్రీక్వెంట్లీ అప్గ్రేడ్, ప్రతి 3 నుంచి 5 సంవత్సరాల్లో కార్ మార్చడం, దానివల్ల మళ్ళీ కార్ ఈఎంఐకి వెళ్ళిపోతున్నాము. కొత్త గెజెట్స్ మనం వాడాలి, దానికోసం కూడా డబ్బు లేనప్పుడు కూడా అక్కడ కూడా మనం ఈఎంఐ వెళ్ళిపోతున్నాము. సో 0 పేమెంట్, డౌన్ పేమెంట్ ఈఎంఐ అలాంటి దాంతో మనం అట్రాక్ట్ అయిపోతున్నాము. ఫ్రీక్వెంట్లీ మనం ట్రావెల్ చేసుకుంటున్నాము, ఫ్రీక్వెంట్లీ మనం బయట వెళ్ళి భోజనం చేస్తున్నాము. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే కాస్ట్ రాసుకొని మీరు కూర్చుంటే చాలా చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ప్లస్ అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము, అవసరం ఉన్నది మాత్రమే మనం యూస్ చేసుకొని మిగతాయి కూడా చేసుకోవాలి. సో ఇవి ప్రాబ్లం నాకు కూడా ఉన్నప్పుడు నేను దాన్ని రెక్టిఫై చేసుకున్న. ఒక 5 కాకుండా నేను నిజంగానే 5 వాడుకుంటున్నానా, ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటున్నానా అని క్వశ్చన్ అడిగిన తర్వాత, కాదు 5 కాదు, ఒకటే సరిపోతుంది, ఒకటే సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవటం అనేది, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే దానివల్ల బెనిఫిట్ అనేది మనం పొందవచ్చు. సో ఓవరాల్ గా ఈ 4 సబ్స్క్రిప్షన్ యాన్యువల్ కాస్ట్ అనేది నేను తగ్గించుకున్నా. సో ఇది చిన్నగా మన అవసరాలు వాంట్స్ కి మారిపోతుంది, కోరికలకి అనేది పెరుగుతున్నాయి లైఫ్ స్టైల్ వల్ల. సో ఎక్కడో మనం కొన్ని బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ లో మనం కొద్దిగా యాజ్ అ కంట్రీ మనం చెప్పుకోవచ్చు వెనకాల ఉన్నాము. సో మనీ మేనేజ్మెంట్ అనే విషయం అనేది మనం స్కూల్ లెవెల్లో మనం నేర్చుకోము. ప్లస్ బడ్జెటింగ్ విషయం మీద మనకి క్లారిటీ లేకపోవటం వల్ల మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఇండియాలో ఒక అసెట్ ఇంకా లైబిలిటీస్ కి డిఫరెన్సియేషన్ అనేది తెలుసుకోపోవటం కూడా ఒక ప్రాబ్లం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రాపర్ అవేర్నెస్ లేకపోవటం, కంపౌండింగ్. సో ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాలు కంపౌండింగ్ డెఫినెట్లీ ఎక్కువగా ఉంటది యాజ్ కంపేర్ టు 5 సంవత్సరాలు. సో మనుషులు మనం ఇన్కమ్ వస్తుంది కానీ ఆ డబ్బుని మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకోలేకపోతున్నాము అనేది మనం చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ విషయం క్లియర్ గా 1 by 1 అర్థం చేసుకోవాలి. ఈఎంఐ ట్రాప్, దీని గురించి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. సో డెఫినెట్లీ దీని మీద మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. హోమ్ లోన్ ఉంటది, కార్ లోన్ ఉంటది, క్రెడిట్ లోన్ ఉంటది, పర్సనల్ లోన్ ఉంటది. సో ఇక్కడ హోమ్ లోన్ విషయం మీద మనం మాట్లాడుకుంటే, ఒక హోమ్ లోన్ క్లియర్ చేసేసాము, ఒక హోమ్ లోన్ ఈఎంఐ క్లియర్ చేసేసాము. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ఇల్లు కొంటున్నాము, ఆ కొత్త ఇల్లుకి కొత్త ఈఎంఐ మొదలైపోతుంది. పాత ఇల్లు అమ్ముడు పోటల, కొత్త ఈఎంఐ అనేది మనం కంటిన్యూస్లీ పే చేసుకుంటున్నాము. సో క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి, ఒక ఫ్యామిలీకి ఒక ఇల్లు సరిపోతుంది. వేరే క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం అడిషనల్ ఈఎంఐ పే చేసుకునే దానికన్నా మనం అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్న వెల్త్ క్రియేట్ అనేది మనం చేసుకోవాలి. సో అక్కడ ఒక చిన్న మిస్టేక్ అనేది మనం చెప్పుకుంటున్నాము. సో సేవింగ్స్ ఈఎంఐ
పే చేసిన తర్వాత మనం చూసుకుంటే అసలు మనకి డబ్బేం మిగలట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి అనేది మనం ఈఎంఐ ట్రాప్ మనం చూసుకుంటాము. ప్రెషర్, సోషల్ ప్రెషర్. సో ఇన్స్టాగ్రామ్, వేరియస్ వెడ్డింగ్స్ లో మనం చూస్తున్నాము, బ్రాండ్స్ కి మనం వెళ్తున్నాము, పియర్ ప్రెషర్ మనం చూస్తున్నాము. సో ఇది కూడా చాలా చాలా పెద్ద ప్రాబ్లం మనం చేసుకుంటాము. సో మనకు ఎంత ఇన్కమ్ ఉంది అంత ప్రకారంగా ఉండాలి, ఏం తప్పు లేదు, వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించకుండా మనం క్లియర్ గా మన ఆదాయం అనుకూలంగా మనం ఖర్చు పెట్టుకుంటే ఈ సోషల్ ప్రెషర్ కి మనం దూరం ఉంటాము. సో బడ్జెటింగ్ అనేది చాలా మందికి అసలు తెలీదు. సో ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసుకోరు. దీంతో పాటు మంత్లీ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు పెట్టే ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. ప్లస్ ఎక్స్పెండిచర్ ని మనం ఒక కేటగిరీ చేసుకోవాలి. సో మంత్లీ ఎక్స్పెండిచరా, క్వార్టర్లీ ఎక్స్పెండిచరా, ఇయర్లీ ఎక్స్పెండిచరా, ఆర్ హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ ఎక్స్పెండిచరా అనేది మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. సో దీనికి రెగ్యులర్ ఏంటి, రెండోది మనకి అన్రెగ్యులర్ ఆర్ నాన్ రెగ్యులర్ ఏంటి అనేది మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇది మనకు ఖచ్చితంగా తెలుసు ఖర్చు వచ్చింది, ఇది తెలియకుండా ర్యాండమ్ ఎక్స్పెండిచర్, సడన్ గా ఖర్చు వచ్చేసింది, నేను నా జేబు నుంచి డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. సో ఇది ట్రాకింగ్ లేకపోతే మన ఫైనాన్సెస్ కంట్రోల్లో ఉండవు. ఫైనాన్సెస్ కంట్రోల్లో ఉండకపోతే నెల దాటే లోపలే మనకి చేతిలో డబ్బు అనేది అసలు మిగలదు. సో అందుకనే సేవింగ్స్ చేసుకునే మాట ఎత్తితే నా దగ్గర డబ్బులే మిగలట్లేదని మాట చెప్తారు. సో డిలేడ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్. సో ఇక్కడ క్లియర్ గా ఎప్పుడైనా ఎవరితో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతుంటే మొదలు పెడదాంలే వచ్చేనని, అప్పుడే తొందర ఏంటి, రిటైర్మెంట్ అరే ఇప్పుడు నేను 30 సంవత్సరాలే కదా, ఇంకా అప్పటి నుంచి రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచించాలి అనే మాట చెప్పుకుంటా డిలే అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టైం లాస్ట్, మన కంపౌండింగ్ అనేది మనకు ఆ టైం అనేది తగ్గిపోతుంది. సో కంపౌండింగ్ ఎక్కువ రావాలంటే ఎక్కువ టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనేది డిబేట్ తర్వాత, బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ అసలు ఉండట్లా. ఆ డబ్బు అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ కోసం ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు తీసుకొని ఎమర్జెన్సీ ఫండ్ యూటిలైజ్ చేసుకుంటారు. లేకపోతే చాలా చాలా ప్రాబ్లం దీనికి సపరేట్ గా ఒక డీటెయిల్ గా వెళ్ళొచ్చు. బట్ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవటం ఒక పెద్ద సమస్య, అది లేదు కాబట్టి సేవింగ్స్ వైప్ అవుట్ అయిపోతున్నాయి. సేవింగ్స్ ఒకసారి వైప్ అవుట్ అయిన తర్వాత మనం బయట నుంచి అప్పు తీసుకునే పరిస్థితి వచ్చేసింది. సో డెట్ అనేది మనకు ఉంటది. సో ఇక్కడ ఇన్కమ్ ఇంకా ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా క్లియర్ గా మనకి రెండింటికి క్లారిటీ అనేది ఉండాలి. సో ఎమర్జెన్సీ ఫండింగ్ ఉంటది. సో క్రెడిట్ కార్డ్, సో డిపెండెన్సీ అసలు లేకపోతే మంచిది. సో ఇది మినిమం డ్యూ కట్టుకుంటాము, క్రెడిట్ రివాల్వింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకుంటాం. సో ఇది ఒక డెట్ ట్రాప్ అనేది పెద్ద సమస్య డ్యూ టు క్రెడిట్ అనేది మనం చెప్పుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, ఫైనాన్షియల్ గోల్స్ లేకపోవడం వల్ల మనం తెలీదు, మన డబ్బు మిగులుతుంటే మనం మన ఓన్ రిటైర్మెంట్ కోసం మనం డబ్బు డైవర్ట్ చేయలేకపోతున్నాము, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి మనం డైవర్ట్ చేయలేకపోతున్నాము. ఖర్చు, ఇల్లు కొన్నాము, ఒక ఇల్లు అయిపోయింది, రెండో ఇల్లు కొనాల్సిన అవసరం ఎందుకు, అదే డబ్బు మనం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేసుకోవచ్చు, అదే డబ్బు మనం మన ఓన్ రిటైర్మెంట్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో సింపుల్. సో రిటైర్మెంట్ కి హౌస్ 1, హౌస్ 2. సో చాలా మంది ఏమంటారంటే ఒక ఇంట్లో ఉంటున్నారు, రెండో ఇంటి నుంచి నాకు రెంట్ వచ్చింది. సో రెంట్ చూస్తుంటే ఎంత వచ్చింది, ఒక 20,000 వచ్చింది అనుకుందాము. 20,000 మీకు మీ ఓవరాల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంతవరకు కవర్ అవుతాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఈ హౌస్ కొనడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకుందాం, ఇది ఒక 70 లక్షలు ఖర్చు పెడుతున్నారు. 70 లక్షల మీద మీకు 20,000 ఖర్చు వస్తుంది, 20,000 మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్ గా సంవత్సరానికి 2,40,000 మీకు ఇన్కమ్ వస్తుంది. సో దీని ప్రకారంగా మీరు చూస్తుంటే దగ్గర 3% మీకు ఓవరాల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్లస్ దీనికి అడిషనల్ గా మెయింటెనెన్స్ మనం చెప్పుకోవచ్చు. సో మెయింటెనెన్స్ కూడా మనం పే చేసుకోవాల్సి వచ్చిన అవసరం రావచ్చు. సో ఇవన్నీ చిన్న 1 by 1 మనం కన్సిడర్ చేయము. సో ఆ ప్రాబ్లం అనేది మనం చేసుకోవచ్చు. సో వెల్త్ టార్గెట్, సో రిటైర్మెంట్ కి ఒక టార్గెట్ అనేది నేను అందరికీ చెప్తాను. సో 20 CR, 10 CR, 5 CR, 3 CR డిపెండ్ అవుతుంది మీ ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఏంటి. సో అది ఉంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ మెయింటైన్ అవుతుంది. ప్లస్ మీరు మీ నీడ్స్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. ప్లస్ మీ లీజర్ యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో మీరు డిసైడ్ చేసుకోవాలి. స్పెసిఫిక్లీ మనం ఇక్కడ రిటైర్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో రిటైర్మెంట్ కోసం మీరు వెల్త్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మీరు చేసుకోవాల్సిన బెనిఫిట్
మీరు చేసుకోవాల్సిన లీజర్ యాక్టివిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. సో దీని మీద వెళ్లకుండా మీరు ఇది వెళ్ళిపోతున్నారు. సో అక్కడ మిస్టేక్. అందరూ ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు అనేది నా ఇండికేషన్ కాదు, బట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లారిటీ ఆఫ్ గోల్ ఇన్ నంబర్స్ అండ్ టైం మనం మిస్ అయిపోతున్నాము. సో దానివల్ల మోటివేషన్ లేదు సేవింగ్ కి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ ని టోటల్ గా ఇగ్నోర్ చేసుకుంటున్నాము. ఇన్ఫ్లేషన్ యావరేజ్ ఇండియా 6 to 7%. ఎనీ రిటర్న్ బిలో 6 to 7% అనేది ఏంటంటే ఓవరాల్ గా సేవింగ్ వాల్యూ మనం తగ్గించుకుంటున్నాము. మన ఇన్వెస్ట్మెంట్ పేరు కోసమే ఓవరాల్ గా మనం చూసుకుంటుంటే దానివల్ల మనకి ఎటువంటి లాభం అనేది మనకు లేదు. సో కల్చరల్ మైండ్ సెట్ ఇది వరకు మనం ఏంటంటే ఖచ్చితంగా మనం కొన్ని పాయింట్స్ మనం డెట్ ని అవాయిడ్ చేయాలి. ఫోకస్ ఆన్ సేవింగ్స్ అనే ఆలోచనతో ఇదివరకు రోజుల్లో మనకి నేర్పడం మన పెద్దవాళ్ళు మనకు నేర్పారు. కానీ కరెంట్ జనరేషన్ ఖర్చు పెట్టుకుందాము, మనం ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు. ఒకవేళ ఆ ఆలోచనతోటి 60 సంవత్సరాలు బతికారు, 70 సంవత్సరాలు బతికితే ఏం జరిగిద్ది అనేది మీరు ఆలోచించాలి. ప్లస్ స్పెండ్ చేసిన తర్వాత డబ్బులు ఏనాటికి మిగలదు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంపల్సివ్ స్పెండింగ్, సో అన్నెసెసరీ స్పెండింగ్, మనం ఈ అన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. సో మార్కెటింగ్ సైకాలజికల్ బేసిస్ మీద మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ డిస్టర్బ్ చేసింది. సో ఇంపల్సివ్ స్పెండింగ్ అనేది మనం అవాయిడ్ చేయాలి యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్. ఆ ఇండివిజువల్ గా మన ఫ్యామిలీ పర్సన్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతే ఆటోమేటిక్లీ అలాంటి హ్యాబిట్స్ వేరే మెంబర్స్ కూడా చూసుకుంటా నేర్చుకుంటారు. సో ఓవరాల్ గా మనం రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ గైడెన్స్ అనేది పాస్ ఆన్ చేస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ కి. మనం చెప్పుకోవచ్చు ల్యాక్ ఆఫ్ ఇన్సూరెన్సే ఉండదు. ఇవాళ కూడా ఒక మూఢ నమ్మకంతో వెళ్ళిపోతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ నాకు కంపెనీ ఇస్తుంది. ఇది ఒక ఎంత సంపాదిస్తున్నారు చూస్తుంటే ఒక 25 లక్షలు సంపాదిస్తున్నారు, కానీ సొంత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మంచి దగ్గర లేదు. సొంత టర్మ్ ఇన్సూరెన్స్ ఇదే పర్సన్ కి 1 CR టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. కూర్చొని ఆలోచించండి, మీరు ఎంత ప్రాపర్ గా ఇన్షూర్డ్ ఉంటున్నారు. ప్రతి పర్సన్ ఈ విషయం మీద క్లారిటీ తోటి ఉండాలి. ఒక ఎమర్జెన్సీ వచ్చిందనుకో, ఇలాంటి ఫ్యామిలీస్ కి 10 సంవత్సరాలు చేసిన సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి. సో బ్లైండ్లీ మనుషులు ఉండకూడదు, ప్రొటెక్షన్ తోటి మనం వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆటోమేటిక్లీ మనం మాన్యువల్లీ సేవ్ చేసుకోవాలంటే కుదరదు. సో ఆటోమేటిక్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. SIP ప్రిఫర్ చేయండి. ఆటో ట్రాన్స్ఫర్ మనకి ఎట్ట EMI ఆటోమేటిక్లీ కట్ అయిపోతుంది. అదే విధంగా మన బ్యాంక్ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్స్ అనేది నుంచి కూడా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఆటోమేటిక్ సేవింగ్స్ ప్రొసీజర్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో సైకలాజికల్ బ్యారియర్స్, ఫియర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అరే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా గ్యారంటీ రిటర్న్ రావట్లేదు కదా, నాకు అనుకున్నట్టు రిటర్న్ రాకపోతే ఎలా, ఇక్కడి నుంచి ఒక 20 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, 20 సంవత్సరాల తర్వాత నాకు రిటర్న్స్ రాకపోతే ఎలా అనే భయం మన మైండ్ లో పెరుగుతుంది. లాస్ అవర్షన్, నాకు రిస్క్ వద్దు, క్యాపిటల్ అలాగే ఉన్నా కూడా ప్రాబ్లం లేదు కానీ లాస్ వద్దు అనుకుంటున్నారు. ఓవర్ కాన్ఫిడెంట్లీ ఖర్చు పెడుతున్నారు, నాకు ఏం అవ్వదు, ఎంతకాలం బతుకుతాము. ఒక్క ప్రాబ్లం వచ్చింది అనుకోండి హెల్త్ కండిషన్ లో, కంప్లీట్లీ మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, అప్పుడు నాకు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి. అప్పుడు కంపెనీ ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక క్లాస్ పెట్టిద్ది, ఇక్కడ ప్రీమియం లోడ్ పెంచిద్ది. కొన్ని సిచ్యువేషన్లో అసలు ఇవ్వదు, రెండు ఇవ్వవు. అప్పుడు ఏం చేస్తారు? సో డిలేడ్ గ్రాటిఫికేషన్, దీని గురించి నేను ప్రతిసారి చెప్తాను. ఇవాళ ప్లెజర్ కన్నా మనం ఒక 10 సంవత్సరాల తర్వాత మన జీవితం ఎలా ఉంటది అనేది మనకు ఉంటది. సో మనీ మేనేజ్మెంట్ ఈస్ ఆల్ అబౌట్ 80% బిహేవియర్, 20% నంబర్స్. మనం ఏ విధంగా మనం ఉంటున్నాము, మన ఆలోచన ఏంటి అనేది మనం ఈ మనీ మేనేజ్మెంట్ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం వెళ్ళొచ్చు. సో సేవింగ్స్ ఫార్ములా కరెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ నుంచి సేవింగ్స్ పర్సంటేజ్ మనం తీసేసిన తర్వాత మనం ఖర్చులు అనేది మనం చూస్ చేసుకోవాలి. సో సింపుల్ గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ రిటైర్మెంట్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటే 10% మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫార్ యువర్ రిటైర్మెంట్. అదే పిల్లలు చదువు కోసం అనుకుంటే, మ్యారేజ్ పర్పస్ కోసం అనుకుంటే ఒక 15%. సో ప్రతి 100 రూపాయలకి మీరు 25 రూపాయలు మీరు సేవింగ్స్ మీకు డివైడ్ చేసుకోండి. మిగతా 75 రూపాయలు మీరు ఏ విధంగా ఖర్చు పెట్టినా కూడా ప్రాబ్లం ఉండదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, దీనికి కావాలంటే ఇంకొక 5% మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ కి మీరు డైవర్ట్ చేసేసుకోవాలి. సో 70% అనేది మీరు వచ్చాక మీ ఫ్యామిలీ నీడ్స్ అండ్ వాంట్స్ రెండింటిని మీరు యూటిలైజ్ చేసేసుకోవచ్చు. బట్ ఇది ప్రయారిటీ ఇవ్వాలి. సో ప్రయారిటీ ఇవ్వనోళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో ప్రాక్టికల్
స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి కంప్లీట్లీ. ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం తెలిసిన తర్వాత దానికి సొల్యూషన్ కూడా మనం వెళ్ళాలి. సో ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయండి. ఒక 30 days ఏ విధంగా ఖర్చులు వెళ్తున్నాము, ఒక 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం తయారు చేసుకోవాలి. హైయెస్ట్ బిడ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఇమ్మీడియట్లీ ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి, ఎస్ఐపి స్టార్ట్ చేయాలి. ప్లస్ మన ఇన్కమ్ పెరిగే కొద్ది మన సేవింగ్ అనేది కూడా మనం పర్సంటేజ్ పెంచుకోవాలి. అది కాకుండా మీకు మరింతగా విషయాలు తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన ఒక బుక్ అనేది నేను రాశాను. ఆ బుక్ అనేది మీరు ఆన్లైన్ కూడా చూడొచ్చు, ఈ బుక్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఫిజికల్ గా బుక్ కూడా మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్లీ ఆ బుక్ ఎలా ఆర్డర్ చేయాలి దానికి ఒక లింక్ అనేది నేను పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, అక్కడ మీరు ఆ వీడియో అనేది చూసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో సేవింగ్ రేషియో ఇందాక మనం చెప్పాం కదా, సో పర్సంటేజ్ మీరు డిసైడ్ చేయండి. బట్ ఇందాక నేను మీకు చెప్పినట్టు 25% ఒక మంచి నంబర్ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ అగ్రెసివ్లీ మీరు 40% ఆఫ్ యువర్ ఇన్కమ్ మీరు డైవర్ట్ చేసుకుంటుంటే చాలా చాలా అద్భుతంగా మీ జీవితం అనేది మారిపోతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సో డిసిప్లిన్ వెల్త్ క్రియేట్ చేసింది. ఒక 5 నెలకి ఒక 5,000, ఒక 20 సంవత్సరాల కోసం మనం ఒక 12% యావరేజ్ రిటర్న్ తోటి మనం వెళ్తుంటే 50 lakhs వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చిన్న సేవింగ్స్ వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఈ 50 లక్షలు సరిపోతుందియా ఫ్రెండ్స్? ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ 50 లక్షల్లో ఒకసారి వెల్త్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీని నుంచి మనం నెల ఒక 15,000 నెలకి మనం అట్లీస్ట్ SWP తోటి మన చిన్న ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో క్యాపిటల్ మీద ఎక్కువగా డిస్టర్బెన్స్ రాకుండా 15,000 దాకా మనం నెల మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇదే మనం 2 CR చేసుకుంటే దీని నుంచి మనం అట్లీస్ట్ ఒక 60K ఈజీగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదే మనం 5 CR అనేది మనం ప్లాన్ చేసుకుంటుంటే దగ్గర మనకి 1.5 lakhs అనేది మనం తీసుకోవచ్చు. ఇదే మనం 20 CR అనే టార్గెట్ మనం చూసుకుంటుంటే దగ్గర ఒక 6 lakhs నుంచి 8 lakhs దాకా మనం మంత్లీ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది బ్యూటీ ఉంటుంది ఫ్రెండ్స్. డబ్బుని పెరగనివ్వండి, డబ్బుని ఖర్చు పెట్టకుండా మీరు డబ్బు వెల్త్ క్రియేషన్ కోసం మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఒక కన్క్లూజన్ ఉండాలి. మన బిహేవియర్ ఫైనాన్సెస్ విషయం మీద మనం మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మీద కంట్రోల్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ అనేది కావాలంటే డెఫినెట్లీ ఇక్కడ నేను మీకు హెల్ప్ చేసుకోవచ్చు. డెట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఆ డెట్ మీద డిస్కస్ చేసుకోవాలి. సోషల్ ప్రెషర్ ఇంకా లైఫ్ స్టైల్ మీద కొద్దిగా మనం డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి. సో దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్, ప్రాపర్ అవేర్నెస్, ఫైనాన్సెస్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, దీనికి ఆటోమేషన్ కలుపుకుంటే బెస్ట్. ప్లస్ ఒక డిసిప్లిన్, మనం ఒక 10 years ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో మనం వెళ్ళాం అనుకోండి, అది అద్భుతం క్రియేట్ చేస్తుంది. మన ఫ్యూచర్ క్రియేషన్, వెల్త్ క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాము, మన ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.